హలో, వెల్కమ్ టు విస్ క్లబ్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్కోర్ కార్డ్ వేరు, రిజల్ట్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కోర్ కార్డ్ అంటే మనం రాసిన ఎగ్జామ్లో మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పేది స్కోర్ కార్డ్. రిజల్ట్ ఇంకా రాలేదు, పెండింగ్లో ఉంది. రిజల్ట్ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అయితే ఈ స్కోర్ కార్డ్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైటే. అక్కడి నుంచి మీరు స్కోర్ కార్డ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఓఎంఆర్ షీట్ కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ విషయాన్ని కూడా చూద్దాం. అండ్ ఒక క్వశ్చన్కి మనకి 2 and 4 ఆప్షన్, 2 లేదా 4 రెండు ఆప్షన్లో ఏది పెట్టినా కరెక్ట్ అనేటట్టు కన్సిడర్ చేస్తూ ఒక అబ్జెక్షన్ అయితే వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అయితే మొదటగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ 5 సెంటర్స్లో జరిగింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి. ఈ 5 సెంటర్లో జరిగిన ఎగ్జామినేషన్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మేల్ అండ్ ఫీమేల్, టోటల్ మీ ముందుంది. టోటల్గా చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 32,364 మంది ఎపియర్ అవ్వడం జరిగింది. అండ్ అందులో 29,211 మంది మనకి క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ 5,236 మంది ఎపియర్డ్ ఫర్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5,236 మంది అయితే అందులో క్వాలిఫై అయిన వారు 4,710 మంది. ఓవరాల్గా చూసుకుంటే 37,600 మంది ఎగ్జామ్ రాస్తే 33,921 మంది మనకి క్వాలిఫై కావడం జరిగింది ఎగ్జామ్లో. అంటే మినిమం అర్హత మార్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుంటూ 60, 70, 80 అవన్నీ తెచ్చుకొని ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 33,921 మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని. ఓవరాల్గా కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ కూడా మనం చూసుకుంటే ఓసీ నుంచి ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు మేల్ క్యాండిడేట్స్, ఇదంతా ఈ లిస్ట్. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మీ కమ్యూనిటీ ఏదో చూసుకోండి ఒకసారి. మీ కమ్యూనిటీలో ఎంత కాంపిటీషన్ ఉందనేది మీకు అర్థమవుతుంది. సెంటర్ వైజ్ ఎంతమంది అపేర్ అయ్యారు అండ్ అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారని చూసుకుంటే ఓవరాల్గా మనకి విశాఖపట్నం సెంటర్ నుంచి మనకి 11,350 మెంబర్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తే అందులో 10,354 మంది క్వాలిఫై అయ్యారు. హైయెస్ట్ ఇక్కడే క్వాలిఫై అయ్యారు. ఇక్కడే అపియర్ అయిన స్టూడెంట్స్ కూడా ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ అక్కడే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఇక్కడ ఎంతమంది అపియర్ అయ్యారు, ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే డేటా ఉంది. ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. అండ్ ప్రిలిమినరీ కీ వాజ్ గివెన్ ఆన్. మనకి ప్రిలిమినరీ కీ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ రాసిన రోజు ఈవినింగ్ మనకి ప్రిలిమినరీ కీ అనేది ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ అంటే ఆ కీలో ఏవైనా బోర్డు ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైనా తప్పు అనిపిస్తే మనకి అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవడానికి ఒక విండోని ప్రొవైడ్ చేస్తూ ఒక సర్టెన్ టైం పీరియడ్ ఇచ్చి అందులో అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకోండి అని చెప్పారు. ఎవరెవరైతే అబ్జెక్షన్స్ ఫైల్ చేశారో వాటన్నిటిని కూడా రిఫైన్ చేసి లాస్ట్ ఫైనల్ కీ అనేది మనకి రిలీజ్ చేశారు. ఆ ఫైనల్ కీలో ప్రిలిమినరీ కీకి ఇప్పుడు ఇచ్చే ఫైనల్ కీకి ఒక క్వశ్చన్ అనేది మనకి ఆప్షన్ చేంజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏంటంటే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. వీటిలో ఈ క్వశ్చన్ నెంబర్స్ మీరు ఒకసారి మీ క్వశ్చన్ నెంబర్ ఉంటే అది చూసుకోండి. నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా మీ ముందు చూపిస్తాను. ఫైనల్ కీ ద్వారా మనకి 2 or 4 ఈ 108 సెట్ ఏలో 108 క్వశ్చన్ కావచ్చు, సెట్ బిలో 89 క్వశ్చన్ కావచ్చు, సెట్ సి 77, సెట్ డి 136. ఈ క్వశ్చన్స్ ఎవరైతే ఆప్షన్ 2 and 4 రెండిట్లో ఏది పెట్టినా సరే అది మీకు మార్క్ యాడ్ అవుతుంది. ఆ రెండు ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ని ఆప్ట్ చేసుకున్నా సరే, ఏ ఆప్షన్కి మీరు బబుల్ చేసినా సరే మీకు ఒక మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ఫైనల్ రివైజ్డ్ కీ. ఇదొక్కటే కీలో జరిగిన చేంజెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఓఎంఆర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కిందనే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడే మీరు స్కోర్ కార్డ్ చెక్ చేసుకునే కిందనే మీకు ఓఎంఆర్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 10/7/2025 అంటే ఈ రోజు నుంచి 12/7/2025 5 PM వరకు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఫైనల్ ఆన్సర్ కీని పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఏ క్వశ్చన్ అయినా మీకు కొంచెం బబ్లింగ్ నేను కరెక్ట్గా చేశాను, ఈ క్వశ్చన్కి నాకు మార్క్ యాడ్ అవ్వలేదు అని అనిపిస్తే, మీకు బబ్లింగ్ కొంచెం కరెక్ట్గానే ఉందనిపిస్తే 1000 రూపీస్ మీరు ఫీ పే చేసి ఈ ఫార్మెట్లో మీరు బోర్డుకి మెయిల్ చేస్తే ఆ బోర్డు మీకు రెస్పాన్స్ వస్తుంది. ఆ బోర్డు ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకొని మీకు బబ్లింగ్ ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఆ క్వశ్చన్కి మీకు మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్కోర్ కార్డ్ అందరూ చెక్ చేసుకుంటారు. ఓఎంఆర్ షీట్ కరెక్షన్ అనేది కూడా ఒకసారి చూసుకోండి.
ప్రతి ఒక్క మార్క్ మీకు యాడ్ అయినా సరే మ్యాక్సిమం అంత ఓఎంఆర్ కరెక్షన్ అనేది కంపల్సరీ కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. 1000 రూపీస్ ఫీజు తీసుకుంటారు. ఆబ్జెక్షన్ రేస్ చేసిన తర్వాత ఒకవేళ మీరు బాగానే పెట్టుంటే ఆ 1000 రూపీస్ అనేవి కూడా మీకు రిఫండ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్క్ మీద కొన్ని వందల మంది ఉంటుంటారు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఒక్కసారి చూసుకోండి, ఏముంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పాయింట్, 9th పాయింట్ ఒకసారి చూడండి. Candidates can download their details and verify whether the information is correct or not if the data needs any correction, except such candidates should send their request along with relevant documents from their email IDs only to apslprb.pcsobj2022@gmail.com. క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏవైనా డేటా కరెక్షన్స్ ఉంటే, నేమ్ కరెక్షన్స్ కానీ, ఫాదర్ ఆర్ మదర్ నేమ్ కరెక్షన్స్ కానీ, ఇటువంటివి ఏవైనా ఉంటే, ఇన్ కేస్ మీకు ఇంకేవైనా కరెక్షన్స్ ఉన్నా ఒక్కసారి బోర్డుకి ఈ పాయింట్ని కోట్ చేస్తూ ఒకసారి బోర్డుకి ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేయండి. అడగండి. వాళ్ళు రేస్ చేయొచ్చు అంటే మీకు ఇంకా కూడా ఆప్షన్ ఉంది. కాకపోతే ఎక్సెప్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ని అండ్ యూనిట్ ప్రిఫరెన్స్ని, పోస్ట్ ప్రిఫరెన్స్లు అండ్ యూనిట్ ప్రిఫరెన్స్లు సివిల్ అండ్ ఏపీఎస్పీలో ఏవైతే ప్రిఫరెన్స్లు ఇచ్చామో వాటిని ఒక్కదాన్ని మాత్రం మనం చేంజ్ చేయడానికి కుదరదు. మిగిలిన డేటా ఏదైనా ఉంటే ఏదైనా సరే అది కరెక్ట్ చేస్తాము అని ఇక్కడ వీళ్ళు చెప్పారు. అది ఏంటని స్పెసిఫిక్గా మనకు చెప్పలేదు. ఇంక్లూడింగ్ క్యాస్ట్ ఏమైనా మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ యాడ్ చేయకుండా ఉండి ఈడబ్ల్యూఎస్ యాడ్ చేస్తారా, ఇదంతా కూడా మీరు ఒక్కసారి బోర్డుకి ఫోన్ చేసి ఇలా 9th పాయింట్లో ఇలా మెన్షన్ చేశారు. ఎక్సెప్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ యూనిట్ ప్రిఫరెన్సెస్ గురించి అన్నారు కదా, ఇంకేదైనా డేటా ఇలా నేమ్ కరెక్షన్ ఉంది, ఇలా కాస్ట్ ఇలాగ అప్డేట్ చేయలేదు, ఇటువంటి ఏమైనా ఉంటే ఒకసారి బోర్డుకి ఫోన్ చేసి మెయిల్ చేయండి. ఆ ఈమెయిల్స్ అన్నీ కూడా 17/7/2025 అంటే ఈ మంత్ 17/7/2025 వరకు కూడా ఈమెయిల్స్ అనేవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏవి ఇచ్చినా సరే అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. వీటన్నిటినీ కూడా ఓన్లీ స్కోర్ కార్డ్ కాదు, ప్రతి ఒక్కటి ఇందులో ఉండే ప్రతి ఒక్క పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ పాయింట్స్ అన్నీ మీ ముందు పెట్టడం జరిగింది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నా టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మీకు వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.